జల చికిత్స అంటే ఏమిటి? ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో ప్రకృతి వనరుల్లో ఒకటైనటువంటి జలంకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? జలానికి ఉండే ప్రాధాన్యత ఇంత అంత అనరానటువంటిది తల్లి. జల చికిత్సా విధానం పంచకర్మ చికిత్సలలో ఒకటి, అరుదైనది, అత్యద్భుతమైనది. సమస్త వ్యాధులను ఈ జల చికిత్స ద్వారా మనం అరికట్టవచ్చు. జల చికిత్స అంటే నిర్ణీత ప్రమాణంలో నీటిని సేవించడం. ఆప ఇద్వా ఉపేషజీహి ఆపో అమీ వచాతనీహి ఆపస్సర్వస్య భేషజీ తాస్తే కృణ్వంతు భేషజం ఆమయా వీచిన్వీత ఆపో వై భేషజం భేషజమేవాస్మై కరోతి సర్వమాజురేతి అని వేద ప్రమాణం. అప్సుమే సోమో అబ్రవీత్. అపహ అంటే నీళ్లు. నీళ్లలోనే సమస్త ప్రాణశక్తులు ఉన్నాయి. భైషజ్యము అంటే వైద్యము అని అర్థం. నీటిని వైద్యం వలె చికిత్సా విధానం ద్వారా స్వీకరించాలి. భిషక్కు అంటే ఈశ్వరుడు, పరమశివుడు. ఆ శిరస్సు పైన, పరమశివుడి శిరస్సు పైన సదా మనం మంచినీటితో అభిషేకం చేస్తూ ఉంటాం. ప్రాణశక్తి. మనం కూడా ఆహారం తీసుకోకంటే పూర్వం 24 నిమిషాల కంటే పూర్వం 1 లీటర్ నీరు త్రాగాలి. భోజనం చేసే మధ్యలో తీసుకోకూడదు. జల చికిత్స విధానాలు చెబుతున్నాను. భోజనం స్వీకరించకంటే పూర్వం 24 నిమిషాల కంటే పూర్వం మంచినీరు స్వీకరించాలి. భోజనం మధ్యలో మంచినీరు స్వీకరించకూడదు. భోజనం అయిన వెంటనే కూడా మంచినీరు స్వీకరించకూడదు. చాలామంది భోజనం చేసిన తర్వాత గటగటా అని చెప్పి ఓ చెంబెడు నీళ్ళు తాగుతూ ఉంటారు. రోగం, విరుద్ధ ఆహారం అవుతుంది. భోజనం ఆరంభంలోనే అంతే. భోజనం మధ్యలో కానీ చివరిలో కానీ తీసుకోకూడదు. భోజనం అయిన 1 గంట తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు. ఉదయం లేవగానే ముఖ ప్రక్షాళనాదికాదులు పూర్తి చేసుకొని 1 లీటరు నీరు రాగి చెంబులో ఉన్నది జల చికిత్సా విధానంలో ఉదయం లేవగానే నీళ్లు త్రాగాలి. ప్రతి 2 గంటలకు ఉజ్జాయింపుగా మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి పూజలలో చెప్తూ ఉంటాం కదా. ఇందుకోసమే ప్రతి 2 గంటల విరామంతో కాసింత మంచి తీర్థం మనం స్వీకరిస్తూ ఉండాలి. ఆహారం లేకుండా మనం ఎన్ని రోజులైనా ఉండవచ్చు. పొట్టి శ్రీరాములు గారు కూడా నేర్పించి ఉన్నారు. కానీ మంచినీరు లేకుండా 24 గంటల కంటే కూడా మించి మనం ప్రాణాలతో ఉండలేం. కనుక మంచినీరు ఒక చికిత్స వలె, భిషక్కు వైద్యుడి వలె నిర్ణీత ప్రమాణాలలో స్వీకరిస్తే సమస్త రోగాలను అరికట్టవచ్చు. ఊబకాయం, ఒబేసిటీ అంటూ ఉంటాం. ఎక్కువైన బరువు ఎలా తొలగించుకోవాలి? నీటిని గోరువెచ్చనివిగా చేసి ఆ గోరువెచ్చని నీటిని ఇంకా ఏమీ తేనె, నిమ్మరసం ఇవేవి కూడా కలిపే అవసరం లేదు. ఒట్టి గోరువెచ్చని నీరు స్వీకరిస్తున్నా చాలు, ఊబకాయం తొలగిపోతుంది. శరీరంలో ఉండేటటువంటి వాతం అనే నియంత్రణకు వస్తుంది. ఉదయం సమయంలో శ్లేష్మం, మధ్యాహ్న సమయంలో వాతం, సాయంత్రం సమయంలో పైత్యం అనే లక్షణాలు మన దేహంలో ప్రకోపిస్తాయి అని ఆయుర్వేద శాస్త్రం వివరిస్తుంది. ఈ మూడింటిని నియంత్రించేటటువంటి ఏకైక పంచకర్మ చికిత్సలలో అత్యద్భుతమైన మార్గం జల చికిత్స. ఉదయం లేవగానే మంచినీరు త్రాగుదాం. రాత్రి నిద్రించడానికి పూర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని నిద్రా కలశం పక్కనే పెట్టుకుని నిద్రించాలి. అర్ధరాత్రి వేళ దాహం వేసినప్పుడు నిద్ర భంగం అవుతుంది. మంచినీటి కోసం ఎక్కడో దూరంగా ఉన్న శీతలేంద్రియ యంత్ర సాధనం ఫ్రిడ్జ్, అక్కడి దాకా వెళదాం. మధ్యలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కనుక పూర్వకాలంలో నిద్రా కలశం అన్న పేరిట క్షీణించే ఆ పక్క మంచం పక్కనే ఒక మరచెంబు నిండా నీళ్లు అలా పెట్టుకునేవాళ్ళు. ఇది జల చికిత్స. పాటిద్దాం, ఆరోగ్యం కాపాడుకుందాం. అన్నిటికంటే ముందు జల వనరులను కాపాడుకుందాం. ఇది వర్షాకాలం కాబట్టి ఇది విషయం.